నమస్తే మిత్రులారా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కొందరు ఉపాధ్యాయులతోటి కొందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి కూర్చొని మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఆయన ఉపాధ్యాయుల సంఘం కలిసి ఉంటే ఇంకో 10 ఏళ్ళు కాదు 100 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా అనుకుంటా మాట్లాడుతుండు. నాకే సపోర్ట్ చేయాలి, విద్యాశాఖ నేను ఎవ్వరికి ఇయ్యను, చాలామంది నాకు కావాలని అడుగుతున్నారు కానీ నేను ఎవ్వరికి ఇయ్యను, నేనే ఉంచుకుంటా అని చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? నేనే ఉంచుకుంటా అని చెప్తా ఉన్నాడు. సరే, ముచ్చట్ని చూసుకునే ప్రయత్నం చేద్దాం. టీచర్లు సపోర్ట్ చేస్తే మళ్ళీ నేనే సీఎం. అబ్బా, టీచర్లు సపోర్ట్ చేస్తే మళ్ళీ నేనే సీఎం. ఓ పని చేయి, ఈ ఎన్నికలు పెట్టకిగా ఇదొక రాజ్యాధికారం అని రాసి రాజుల పరిపాలన, నేను వృద్ధాప్యం వచ్చిన తర్వాత నేను మరణించిన తదనంతరం నా మనవనికి రాజ్యాధికారం దక్కుతుందని అదొకటి పెట్టుకో. నాకు అర్థం కావట్లేదు. అడుక్కోవడం ఏంది, ఈ బిచ్చమెత్తుకున్నాడు ఏంది? చిత్రం అనిపిస్తలేదా? నాయకుడు పనిచేసి నన్ను గెలిపియండి, మరింత రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, మన సంక్షేమ పథకాలు చూడండి, 5 సంవత్సరాలు మనం ఏం చేసినాం, 5 సంవత్సరాలు మనం ఏం చేసినాం, 2 సంవత్సరాలు మనం ఏం చేసినాం, ఏమనాలే? గడిచిన 20 నెలల్లో రేవంత్ రెడ్డి అనేటోడు ఏం చేసిండు అది చూసి నన్ను మీరు గెలిపిస్తారా ఓడగొడతారా? అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటారు. ఆయన భారతదేశంలో చేయని కొన్ని సిస్టమ్స్ ఆయన పెట్టడం జరిగింది. భారతదేశంలో ఎవ్వరు చేయని విధంగా. ఇది అమెరికా వాటిలను చూసినాం, కానీ ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థని ఆయన వాలంటీర్స్ని పెట్టాడు. ఇవన్నీ చాలా ఉన్నాయి. అది భారతదేశంలోనే ఎవ్వరు పెట్టలే. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటారు. ఏమని? నేను మంచి చేసి ఉంటే నాకు ఓటేయండి, లేదంటే నాకు ఓటేయకండి అని ప్రచారాల అటువంటి మాట అన్న మొగోడు ఎవడన్నాడా? ఉన్నాడా? ఇక జగన్మోహన్ రెడ్డిని మించిన మొగోడు ఒకడు ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర విభజించిన మహానాయకుడు, 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన కూడా ఒక మాట అంటాడు. 10 ఏళ్ల పాటు ఆయన 5 సంవత్సరాలు చేసిన వెంబడ ఏమన్నాడో తెలుసా? నా 5 ఏళ్ల పరిపాలన చూడండి, 2014 ముందు తెలంగాణ రాష్ట్రం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉంది, నేను మిమ్మల్ని ఓట్లేయండి అని అడగను, మంచి చేసుంటే మీరే ఓట్లేస్తారు, లేకుంటే రెస్ట్ తీసుకుంటా అని చెప్పిళ్ళు. ఆసారి కేసీఆర్ గారు తక్కువ ప్రచారం చేసినా కూడా బంపర్ మెజారిటీతోటి గెలిపించడం జరిగింది. మళ్ళీ ఏమన్నాడు? 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ టైం వస్తే ఈరోజు మన బాబాయ్ చెప్పిండు, ఈరోజు మా తమ్ముడు చెప్తా ఉన్నాడు, ఈరోజు మా పెదనాన్న చెప్తా ఉన్నాడు, ఫలానా పార్టీకి ఓటేయండి అని మీరు ఓటేస్తే మీకు మీరు అన్యాయం చేసుకున్నట్టు, మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు, తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి ఇంకా కావాలి, ఇతర రాష్ట్రాల కంటే పోల్చుకుంటే మన తెలంగాణ రాష్ట్రం ఆదాయంగా ధనికంగా మారాలనుకుంటూ కేసీఆర్ గారు కలలుగన్నారు. మీరు ఓటేస్తే ఇంకో రెట్టింపు ఉత్సాహంతో 5 ఏళ్ళు పరిపాలన చేస్తా, లేదు అంటే ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటా అని చెప్పిన మొగోళ్ళని మీరు చూస్తుంటారు. కానీ బిచ్చమెత్తుకునేటోళ్ళని మీరు చూసారా? బిచ్చమెత్తుకునేటోళ్ళని అబ్బాబ్బాబ్బా అనుకుంటా బిచ్చమెత్తుకునేటోళ్ళు చూస్తుంటారా మీరు? ఇక్కడ చూడండి, టీచర్లు సపోర్ట్ చేస్తే మళ్ళీ నేనే సీఎం అవుతా, మళ్ళీ నేనే సీఎం అవుతా అని భిక్షమెత్తుకుంటుండు. ఎవరు? మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు భిక్షమెత్తుకుంటుండు. మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తా, మీరు ఏమడిగినా చేస్తా. దిది సెటిల్మెంట్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్ ఆస్కింగ్ టు ద టీచర్స్, ద గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెటిల్మెంట్స్ చేస్తాను డైరెక్ట్గా. సెటిల్మెంట్స్ మీకు ఏం కావాలో చెప్పండి, ఏది కావాలంటే నేను అది చేస్తా అంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు అమ్ముడు పోయిర్రా గట్నే ఉంది. వారు ఏమంటారు? మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తా, మీరు ఏమడిగినా చేస్తా. అరే ఆడదాకెందుకు? రైతన్నలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఊరికి రా అని ఒక్కసారి యూరియా షాప్ కాడికి వచ్చి మాకు యూరియా అందించే ప్రయత్నం చేయి అని రెండోసారి, రైతు బంధు సకాలంలో వేస్తలేవు, కాళేశ్వరం నీళ్లు మాకు రావడం లేదు, ఒక్కసారి ఆ కాలువ వెంబట్రా అని మూడోసారి, మాకు ఉద్యోగాలు లేదు, మేము గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన నోటిఫికేషన్ ఇచ్చి చూడు, ఉద్యోగాన్ని ఎట్లా తలదన్ని తెచ్చుకోవాలో మాకు తెలుసు అనుకుంటూ ఉద్యోగస్తులు రేవంత్ రెడ్డి పిలుస్తున్నారు 4ఓసారి, ఆటో కార్మికులు 5ఓసారి, ఎందరో మంది హైడ్రా బాధితులు 7ఓసారి, తెలంగాణ రాష్ట్ర వ్యవస్థ 4.5 కోట్ల ప్రజలు రేవంత్ రెడ్డి మా కోసం ఏదైనా చేయి, మేము నిరుపేదలం, మాకు భూమి లేదు,
పోడు పట్టా భూములు చేయి, అదేవిధంగా భూమి లేని వారికి భూములు ఇవ్వు, కూలీ రైతులకు కూలీ డబ్బులు ఇవ్వు అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకి మహిళలకు 2500 రూపాయలు, నిరుద్యోగులకు 4000 రూపాయలు, నిరుద్యోగ మహిళలకు ఒక స్కూటీ, 100 రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలు, తరా లేదు మొండేం లేని 60,000 ఉద్యోగాలు ఇచ్చినని చెప్పుకున్న ఘనత నీది. అందుకనే రాష్ట్ర ప్రజలు వాళ్ళ పొలం అమ్మైనా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు సన్మానం చేద్దామని చూస్తున్నారు. బట్ మీరు రావట్లా. మా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సెటిల్మెంట్ చేయండి, మా రాష్ట్ర బహుజన బిడ్డలకు సెటిల్మెంట్ చేయండి, మా రాష్ట్రంలో పేద వర్గంలో మునిగిపోతున్న ఇంకా ప్రజలు ఉన్నారు, వారి కోసం సెటిల్మెంట్ చేయండి. చేతి నిండా పని దొరకకుండా చాలామంది ఉన్నారు, అలాంటి వాళ్ళకు చేతి నిండా పని కల్పించండి, నిరుద్యోగులు ఉద్యోగులు కల్పించండి, విద్యా వ్యవస్థని ముందుకు నడిపియండి, ఆరోగ్య వ్యవస్థని ముందుకు నడిపియండి. ఈ ఫ్రీ బస్సులు ఎందుకు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితులు ఎందుకు, వాళ్ళకేం తక్కువ, ఆ ఉపాధ్యాయులకు ఏం తక్కువ, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ గౌడ్ జాబర్స్లే, ఎవరు ప్రైవేట్ అధికారులు లేరు, అందరు గౌడ్ జాబర్సే, వాళ్ళకేం తక్కువ. దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు. ఎవరైనా గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఎవరైనా ఉంటే దయచేసి మీరు తక్కువ అనుకోవద్దు. సరే, మీకు కూడా మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు పెరగాలి, బట్ నేను లేనున్న గురించి మాట్లాడుతున్నా. వాళ్ళకు కూడా చేయాలి కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే ఇక్కడ ఏంది, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తా, మీరు ఏమడిగినా చేస్తా అట. బట్ తెలంగాణ రాష్ట్రంలో మాకు ఇది కావాలి అనేటోళ్ళు చాలామంది ఉన్నారే. ఇప్పుడు అవన్నీ అడగదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఉద్యోగం గురించి, రెండోది యూరియా షార్టేజ్ గురించి. దీని గురించి మాట్లాడవేంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? నాకు విచిత్రం అనిపిస్తూ ఉంది, విచిత్రం అనిపిస్తూ ఉంది. ఈ సెటిల్మెంట్ ఏంది? రియల్ ఎస్టేట్ చేసే మనిషికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే సెటిల్మెంట్లు తప్ప ఏం చేస్తాడబ్బా నాకు అర్థం కాదు. సెటిల్మెంట్సే కదా చేసేది, ఇంకేం చేస్తాడు? నాకు కూడా స్వార్థం ఉంది, విద్యాశాఖ నా దగ్గర పెట్టుకుంటా, కొందరు వేరే వాళ్లకు ఇవ్వమంటారు, నేను ఎవ్వరికి ఇయ్య, కాంట్రవర్సీ అయినా పర్వాలేదు. స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్ జరిగాయి, పిల్లలు హాస్పిటల్స్ చేరారు, ప్రైవేట్ స్కూళ్ళకే పిల్లలు పోతున్నారు, ప్రభుత్వ స్కూళ్ళపై నమ్మకం వస్తలేదు, కారణం నేనే అయ్యి ఉండాలి. అబ్బా, అదే భలే ఒప్పుకున్నాడబ్బా, ఏంది ఇది? మళ్ళీ చదువు ఒకసారి. స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్ జరిగాయి, పిల్లలు హాస్పిటల్స్లో చేరారు, ప్రైవేట్ స్కూళ్ళకే పిల్లలు పోతున్నారు, ప్రభుత్వ స్కూళ్ళపై నమ్మకం వస్తలేదు, కారణం నేనే అయ్యి ఉండాలి అనుకున్న మాట్లాడారు. ఏదో చేతబడి చేసారు మొత్తానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. అసలు విద్యా వ్యవస్థని వదిలేసిన మనిషి ఈరోజు మళ్ళీ ఇదంతా నా వల్లే అయిందని ఒప్పుకుంటున్నాడు. అరే ఏంది ఇది? విచిత్రంగా ఉంది కదా, కొద్దిసేపు విచిత్రంగా అంటే విచిత్రంగా ఉంది. సరే కానీ ఇక ఏం చేస్తాం, నీ కారణం వల్లనే ఆ పిల్లల పాప నీకు తాకకుండా పోదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా. ఇంకా చెప్పుకోవడానికి సిగ్గానే ఉండాలి, కొంచెం సిగ్గు తెచ్చుకోండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ప్రైవేట్ స్కూళ్ళకి పోతున్నారంటే ఆనాడు గురుకుల వ్యవస్థల సీటు కోసము కార్పొరేట్ స్థాయిలో చదువుకున్న విద్యార్థులు ఆ యొక్క ఎగ్జామ్ రాయడానికి ఆడ ఉన్న ఒక స్కూల్లో 40 సీట్లు ఉంటే దానికోసము 800 మంది కాంపిటీషన్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడానికి వస్తారా? గది కేసీఆర్ గారి హయాంలో విద్యా వ్యవస్థను బాగుపరిచిన తీరు. ప్రైవేట్ల నుంచి కార్పొరేట్ వ్యవస్థ నుంచి గురుకులాలకు వచ్చారు. కానీ ఈరోజు గురుకులాలకు ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేసేది నువ్వే, ఆంధ్ర చదువుకోకుండా చేస్తుంది కూడా నువ్వే, అందులో నుంచి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు పోవాలని ఆదేశం ఇచ్చేటట్టుగా ఆ ఫుడ్లో పాయిజన్ అయ్యేటట్టు చేసేది నువ్వే అని ఇక్కడ ఒప్పుకోవడం నాకు విచిత్రం అనిపిస్తూ ఉంది. కానీ కాలం ఎవరిని వదలదు, లేదంటే మీరు అయ్యి ఉండాలి. మళ్ళీ వాళ్ళ మీద పెట్టిండా? సరే ఓని. ఉపాధ్యాయుల దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయం, జ్ఞానం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉన్న సీఎం అని కూడా పెట్టారు. సరే ఓని. ఇంకోటి, పాత విఆర్ఓలకే కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్లు నియామక పత్రాలు. నాకే అర్థం కాదు, ఏది ఇది? పాత విఆర్ఓలకే కొత్తగా ఉద్యోగాలు ఇచ్చినట్లు నియామక పత్రాలా? అంటే ఎవరిని పిచ్చోళ్ళని చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ఈ చిత్రం కదా. 20 ఏళ్లుగా విఆర్ఓలుగా పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఇప్పుడు కొత్తగా రిక్రూట్ చేసినట్లుగా ప్రకటన. హైటెక్స్లో లక్షల ఖర్చు పెట్టి సభ, కొలువుల జాతర పేరుతో హడావుడి, కాంగ్రెస్ ఖాతాలో మరో 5,106 పోస్టుల భర్తీ. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ 20 ఏళ్లుగా విఆర్ఓగా పనిచేస్తున్న వారికే మళ్ళీ కొత్తగా ఉద్యోగాలు ఇచ్చినట్టు నియామక పత్రాలు ఇచ్చిరట. ఇక వాళ్ళ ఖాతాల 5,106 పోస్టులను భర్తీ చేసినట్టు. అంటే ఈ లెక్కన వాళ్ళు మొత్తము ఒక కొత్త నోటిఫికేషన్ కూడా జారీ చేయకుండానే దాదాపు 60,000 ఉద్యోగాలు ఇచ్చామని ఊరు వాడ
డప్పు చాటింపు చేసి బుడుబుంగ కన్నా ఎక్కువ ప్రచారం చేసుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ 5,000 కలుపుకొని నేను 90,000 ఉద్యోగాలు ఈ యొక్క 20 నెలల్లోనే ఇచ్చిన ఘనత నా కాంగ్రెస్ పార్టీది అనుకుంటే మళ్ళీ బీహార్ ఎన్నికల్లో పోయి ప్రచారం చేస్తాడేమో ముఖ్యమంత్రి రేవంత్. చూశారా? ఉద్యోగస్తులకేమో మీకు ఏం కావాలో మీకు ఏం చేయాలో నేను అన్నీ చేస్తా, మరి ఇంకో 20 ఏండ్లో 100 ఏండ్లో నన్ను నమ్మండి, ఆశీర్వదించండి, నాకు అధికారాన్ని ఇప్పించండి అనుకుంటూ ఆడ మాట్లాడు. ఈడికొచ్చేసరికి విఆర్ఓలకు గత 20 ఏళ్ళుగా పనిచేస్తున్న విఆర్ఓలకు మళ్ళీ కొత్తగా నియామక పత్రాలు ఇచ్చి వారి ఖాతాలో 5,106 పోస్టులు, ఇంతకుముందుకే 60,000ని డప్పు చాటింపేసుకున్న ఈ ప్రభుత్వము మళ్ళీ ఇప్పుడు 90,000కు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడకుండా వెనకాడదని నాకు అనిపిస్తూ ఉంది. నిజానికి తెలంగాణ సమాజం ఇంకా ఎక్కడున్నారు? ఇంకా మేలుకోండి, ఇంకా చైతన్యవంతం కాండి. నిరుద్యోగులు, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేటు సంఘాలు అందరు కలిసి ఈరోజు మేలుకోవాలి, చైతన్యవంతం అవ్వాలి, ప్రభుత్వానికి ఎదురు తిరిగి ప్రశ్నించాలి. సెటిల్మెంట్ చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉద్యోగస్తులతోటి సెటిల్మెంట్ మాట్లాడుకుంటా ఉన్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలు నిజానికి అమ్ముడు పోయిర్రా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది, మైండ్లో క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. డైరెక్ట్ సెటిల్మెంట్, మీకు ఏం కావాలో చెప్పండి, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా, మళ్ళీ నేనే సీఎం కావాలా అడుక్కుంటుండు, బిచ్చమెత్తుకుంటుండు.